నెగెటివ్ కామెంట్స్‌కి నా సమాధానం చెప్పే ముందు, ఒక వ్యూవర్ పెట్టిన కామెంట్‌కి మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇది 'ప్రేమ మనసులు' సీరియల్‌లో ఒక వ్యూవర్ పెట్టిన కామెంట్. రచయిత గారికి విన్నపం. భాను అనే క్యారెక్టర్ భర్త, పిల్లలతో తప్పిపోయింది. చుట్టపు చూపుగానైనా తీసుకురమ్మని ప్రార్థన. ఇది వారి కామెంట్. అసలు భాను అనే క్యారెక్టర్ గుర్తులేని వారికి గుర్తు చేస్తున్నాను. 'మంచి మనసులు' సీరియల్‌లో దివ్యకి ఫస్ట్ చెల్లిగా పరిచయమైంది. అంటే రామ్మూర్తి, శారద గారికి ముగ్గురు పిల్లలు అన్నట్టుగా పరిచయం చేశాను. కానీ దివ్య ఫస్ట్ చెల్లెలు అయిన భాను క్యారెక్టర్ నేను 'ప్రేమ మనసు' సీరియల్‌లో ఎక్కడా తీసుకురాలేదు. కారణం సీరియల్ లాగవుతుందనే ఉద్దేశంతో, అంటే అవసరం ఉన్న క్యారెక్టర్స్తోనే సీరియల్ తీసుకెళ్తున్నాను. ఈ కామెంట్ 'ప్రేమ మనసులు' ఈరోజు ఎపిసోడ్‌లో వచ్చింది. అదే ఎపిసోడ్‌కి టీవీ సీరియల్ లాగా సాగదీయకండి అని కామెంట్ కూడా వచ్చింది. దానికి మళ్ళీ లైక్స్ కూడా. ఆ కామెంట్, ఈ కామెంట్ పోల్చి చూస్తుంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరే గెస్ చేయండి. సీరియల్ ఇంకొక 2 ఆర్ 3 ఎపిసోడ్‌లో అయిపోతుంటే ఇంకా టీవీ సీరియల్ లాగా సాగదీయటం ఏంటండి? ఉదయం 'నీ తనుకై' ఎపిసోడ్‌కి ఇంకొకరు పెట్టారు. ఒక లైన్ పట్టుకొని సీరియల్ సాగతీస్తున్నారంట. రామాయణాన్ని కూడా 3 ముక్కల్లో చెప్పొచ్చు. కట్టే, కొట్టే, తెచ్చే అనే రీతిలో. కానీ అలా చెప్తే రామాయణంలో మిగతా క్యారెక్టర్స్ ఏమో కానీ అసలు రాముడు, సీతే గుర్తుండరు. కథ చూసాము అంటే ఆ క్యారెక్టర్స్ మనసులో అలా నిలబడిపోవాలి అనేది నా ఉద్దేశం. ఇవాళ కళ్యాణ్ సీరియల్‌కి కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. సీరియల్ చెత్త చేశారు, ఏం బాగలేదు, అసలు బాగుంటం లేదు, కళ్యాణ్‌ని బాధ పెడుతుంటే చూడలేము అని. అక్కడ నేను చెత్త చేశారు అనే దానికి ఫీల్ కావడం లేదు. కళ్యాణ్‌ని బాధ పెడుతున్నారు అనే లైన్‌కి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నా రాతల వల్ల ఆ క్యారెక్టర్ మీ మనసులో అంతగా ముద్ర పడిపోయిందని అర్థం. సాగతీస్తున్నారు, టీవీ సీరియల్ లాగా రాస్తున్నారు అన్న నా సీరియల్స్ పెద్దగానే ఉంటాయి. నా కథలో కంటెంట్ ఎంతగా ఫిల్టర్ చేసి రాస్తానో ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. 'ప్రేమ మనసులు' సీరియల్‌లో అసలు భాను క్యారెక్టర్ తీసుకురాలేదు. తనని తీసుకొచ్చి తనకి కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టి కంటెంట్ రాయొచ్చు. కానీ కథకు అవసరం లేదు. అలాగే 'నీ తనుకే' సీరియల్ తీసుకుందాం. మైథిలి చెల్లెలు చంద్రిక తన భర్త అభి గురించి కథ రాయొచ్చు. కానీ కంటెంట్‌కి అవసరం లేదు కాబట్టి పక్కకు పెట్టాను. అలాగే అర్జున్, సంజన వాళ్ళ సంసార జీవితం గురించి కూడా రాయొచ్చు. కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మాత్రమే అర్జున్, సంజన క్యారెక్టర్స్‌ని తీసుకొస్తున్నాను. నిజంగా టీవీ సీరియల్స్‌లా రాయాలి అనుకుంటే నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ క్యారెక్టర్స్‌ని పెట్టి ఇంకొంత కంటెంట్ రాయొచ్చు. రాయగలిగే టాలెంట్ కూడా నా దగ్గర ఉంది. కానీ కథకు ఏది అవసరమో అది మాత్రమే ఫిల్టర్ చేస్తూ రాస్తున్నాను. అయినా కూడా నా సీరియల్స్ పెద్దగానే ఉంటాయి. మీరు లాగన్నా, టీవీ సీరియల్స్ లాగా ఉన్నాయన్నా నేను ఇచ్చేది ఇస్తూనే ఉంటాను. ఇంకా ఈ వ్యూవర్ అడిగినట్టు లాస్ట్ ఎపిసోడ్‌లోనైనా భాను క్యారెక్టర్‌ని మీరు కోరుకున్నట్టుగా తీసుకొస్తానండి. ఆ క్యారెక్టర్‌ని 'ప్రేమ మనసు' సీరియల్‌లో తీసుకురాకపోయినా గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. దీనికోసం వీడియో పెట్టారేంటి అని కూడా అడగొచ్చు. ముందు పోస్ట్ పెట్టాను. కానీ అక్కడ వచ్చే లైక్స్ బట్టి పోస్ట్ అందరికీ చేరలేదని అర్థమైంది. అందుకే మళ్ళీ వీడియో రూపంలో ఇచ్చాను. ఈ వీడియో చేరగానే మీకు చేరింది అన్నట్టుగా కాస్త లైక్స్ ఇవ్వండి.